హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన వంకాయ ఫ్రై అండి. ఈ వంకాయ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను లేతవి. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నాను. సో ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అట్లనే టమాటో కూడా కట్ చేసుకోవాలి. సో ఈ వంకాయలు వచ్చేసి మాకు సీజన్లో మాత్రమే దొరుకుతాయండి, ఎప్పుడంటే అప్పుడు దొరకదు. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా నాటు టమాటాలు కానీ నాటు వంకాయలు కానీ ఒక కేజీ తెచ్చుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఎప్పుడో కానీ దొరకవు. సో ఆ విధంగా ఈ వంకాయలు వచ్చేసి టమాటా వేసినా కానీ లేదంటే కనుక నెక్స్ట్ రొయ్యలు కానీ ఏదన్నా వేసుకుని కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అందులో వచ్చేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. సో అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కోసినవి వేసుకోవాలండి. సో వీటిని ఒక 5 మినిట్స్ కొంచెం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సో టమాటాలు వేస్ట్ చేసే ఏ కూరలకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇవి మగ్గడం కోసం మనం ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నాము. సో నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము. వీటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది, ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏమన్నా. సో మనకి ఎప్పుడైనా కూర తొందరగా అవ్వాలన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది. సో వంకాయలు వచ్చేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక వంకాయని 3గా కట్ చేసి వాటిని ఇంత సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి టమాటా ఉల్లిపాయ వేగేలోపు వంకాయలు కోయడం అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలని ఉల్లిపాయ టమాటా మగ్గినంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా తిప్పుకోవాలండి. సో ఎందుకంటే మసాలా మొత్తం ముక్కలకి టమాటా అంతా పట్టేలాగా వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని చూసారు కదా, కోసిన వంకాయ ముక్కలని ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కొంచెం బాగా కలుపుకుంటూ ఉప్పు పసుపు కారం అంతా పట్టడం వల్ల ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. సో దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలానే ఉంచాలి. సో అప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అబ్జర్వ్ అవుతుంది. నేను వాటర్ ఎక్కువ పోయలేదు.